The materials through which objects can be seen but not clearly are called. అంటే కొన్ని మెటీరియల్స్ ద్వారా ఆబ్జెక్ట్స్ అనేవి కనపడతాయి కానీ క్లియర్గా కనపడవు. ఆ మెటీరియల్స్ని ఏమంటారు? జనరల్గా లైట్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రాన్స్పరెంట్, అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ గ్లాస్ ఉంది కదా, ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనమాట. ట్రాన్స్పరెంట్ అంటే ఈ పక్క నుంచి లైట్ వెళ్ళిందంటే ఆ లైట్ అనేది అవతల పక్కకి రిఫ్రాక్ట్ అవుతుంది ఈజీగా. అంటే ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఆ విధంగా ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి లైట్ ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి మెటీరియల్‌లో మనకి ఈ పక్క నుంచి చూస్తే, ఒక పక్క నుంచి చూస్తే ఇంకో పక్క మనకి క్లియర్‌గా కనపడుతుంది. వీటిని ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటారు. నెక్స్ట్ ఈ గ్లాస్ తీసుకుంటే ఇక్కడ లైట్ అనేది లోపల స్కాటర్ అవుతుంది. ఈ మెటీరియల్ లోపలికి వెళ్ళినప్పుడు లైట్ అనేది కొంచెం స్కాటర్ అవుతుందన్నమాట. దీనివల్ల మనకి అవతల పక్క కొంచెం కనిపిస్తుంది గానీ పూర్తి క్లియర్‌గా కనపడదు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే ట్రాన్స్‌లూసెంట్. దీన్ని ట్రాన్స్‌లూసెంట్ అంటారు. నెక్స్ట్ ఇంకొక మెటీరియల్ ఏంటంటే ఒపేక్. ఒపేక్ అంటే ఏంటంటే ఈ పక్క నుంచి లైట్ వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్ ఆ లైట్‌ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం గానీ, లేదా టోటల్‌గా రిఫ్లెక్ట్ చేయడం గానీ చేస్తుంది. దానివల్ల లైట్ అనేది ఇంకొక సైడ్‌కి వెళ్ళదు. ఈ ఒపేక్ మెటీరియల్ ద్వారా మనం చూసినప్పుడు ఆ అవతల పక్క మనకి ఏమీ కనపడదు. ఈ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. లస్టర్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక షైనీ సర్ఫేస్ అని అర్థము. ఇది ఈ క్వెషన్‌కి సంబంధించింది కాదు. జస్ట్ ఆప్షన్ ఫిల్ చేయడానికి ఇచ్చారు. ఆన్సర్ ఈస్ ట్రాన్స్‌లూసెంట్. ఆప్షన్ ఏ.